ఇంటి పక్క ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోకూడని వస్తువులు ఏమిటి అని అడుగుతుంటారు చాలామంది. ముఖ్యంగా దానంగా తీసుకుంటున్నావా, అది ప్రమాదం. గొడుగు కానీ, చెప్పులు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, ఏదైనా సరే అప్పుగా తీసుకోవడం అంటే తిరిగి ఇచ్చేటువంటి వస్తువులు తీసుకోగలిగితే ఇబ్బంది లేదు. ఒకవేళ తీసుకున్న వస్తువు తిరిగి తప్పకుండా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నష్టం, అదే తీసుకున్నా సరే. ముఖ్యంగా తిరిగి ఇవ్వలేనటువంటి వస్తువులు, ఉప్పు, నల్ల నువ్వులు, నూనె, ఈ పదార్థాలని అసలు తీసుకోకూడదు. ఏ వస్తువైనా సరే తిరిగి తప్పకుండా ఇచ్చేయాలి. అందులో ముఖ్యమైనవి ఈ యొక్క పెసరపప్పు, ఉప్పు, నల్ల నువ్వులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇతరత్ర వస్తువులు, వెండి ఆభరణాలు, ఇవన్నీ కూడా మనము తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి. లేకపోతే మనకి అరిష్టము చుట్టుకుంటుంది. కాబట్టి అరువుగా తీసుకున్నావు, ఏవైనా తీసుకోవచ్చు. వెంటనే ఇచ్చేయగలిగే అవకాశం, ఇవాళ కాకపోతే రేపు, రేపు ఎల్లుండి తీర్చివేయాలి. లేకపోతే రుణాన పడిపోతాం. ఆ రుణం వల్లనే మనకి మళ్ళీ జన్మ పుట్టే అవకాశం. మళ్ళీ జన్మలో మనం మనిషి జన్మ ఉంటుందో, లేదా పక్షి జన్మ ఉంటుందో, పురుగు జన్మ ఉంటుందో తెలియదు. కాబట్టి ఎవరికి రుణపడి ఉండకూడదు, కనుక ఆ వస్తువు తీసుకోవద్దు. అయితే దానంగా తీసుకోకూడనివి ఏమిటి? ఎవరైనా ఇస్తారు. మన ఈ మధ్య చావుకు వెళ్తే కొంతమంది చావుకు కూడా గిఫ్ట్ ఇస్తుంటారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు. ఒరే, చావుకు వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా అంటే, మీ ఇంట్లో ఎప్పుడు చావు జరుగుతుంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చి గిఫ్ట్ తీసుకోవాలా? రిటర్న్ గిఫ్ట్ ఎందుకు? లేదా రిటర్న్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కూడా చావు జరగవని కోరుకుంటున్నారా? శుభమైన కార్యక్రమాల గురించే వచ్చిన వాళ్ళకి, అతిథులకి కానుక ఇవ్వడం అనేది ఉంది సంప్రదాయం. అది కూడా ఏమిటి? తాంబూలం ఇవ్వాలి. ఒక పుస్తకము, ఒక 2 పళ్ళు, ఒక జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, ఒక కండువ, అంతే తప్ప రిటర్న్ గిఫ్ట్గా ఇనుప కడ్డీలు, ఇనుప వస్తువులు, స్టీల్ వస్తువులు, అలాంటివి, ప్లాస్టిక్ వస్తువులు, ఇలాంటివి ఇవ్వకూడదు. అందులో కర్మకాండకి 12 రోజుల కర్మకు వచ్చినప్పుడు అటువంటివి ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, వాళ్ళలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. మీరు అటువంటివి తీసుకోకండి. అలాగే వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చారు, ప్రసాదం ఇచ్చారు, నక్షత్రాలు ఇచ్చారు, ఒక పండు ఇవ్వండి. అది తాంబూలంగా ఇవ్వాలి తప్ప స్థాయికి మించి మనము రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పేరిట మనము వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళేది కరెక్ట్ కాదు. పసుపు కుంకుమలు ఇవ్వాలి, తాంబూలం ఇవ్వమని చెప్పారని తప్ప మీకు కంపల్సరీగా ఇటువంటి స్టీల్ పాత్రలు ఇవ్వాలి, గాజు పాత్రలు ఇవ్వాలి అని చెప్పలేదండి. అటువంటివి స్టీల్ పాత్రలు పుచ్చుకోవద్దు, శనీశ్వరుడు ఉంటాడు దాంట్లో. గాజు పాత్రలు తీసుకోవద్దు, శనీశ్వరుడు ఉంటాడు దాంట్లో. కాబట్టి అవన్నీ తీసుకోకూడదు. వెదురుతో చేసినటువంటి వస్తువుల్ని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అది కూడా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఇతరత్ర సందర్భాల్లో తీసుకోకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. For more videos like this, subscribe Big TV channel.